మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జీవిత భాగస్వామి వలన కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 2వ తేదీ సోమవారం తిథి నాడు ఇదే జరగబోతుంది. రాసి పెట్టుకోండి, ఇలా జరగక అస్సలు మానదు. అసలు ఏం జరగబోతుంది, గోచార రీత్యా ఎటువంటి పరిస్థితులు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరగబోతుంది అనే విషయాలు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజున మీరు ఏ మాత్రము కూడా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు పరుష పదజాలాన్ని ఉపయోగించవద్దు. మాట విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఏ విధమైన సొంత నిర్ణయాలు మీకు అస్సలు కలిసి రావు. అలాగే ఈ రాశి జాతకులకు వీరు పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అనే చందాన ప్రవర్తించే తీరు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున ఈ తీరు వలనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడాను మీతో ఉన్నటువంటి ఇబ్బందులు తెలియపరచి మానసిక సంఘర్షణకు లోను అవుతున్న విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చూస్తుంది. కానీ ఈ రోజున మీ యొక్క మాట శైలితో వారికి ఇంకాస్త కోపాన్ని పెంచుతారు. అసలు గొడవే లేని చోట గొడవ మొదలవుతుంది. ఆ యొక్క గొడవ మీ మాట తీరుతో తారాస్థాయికి చేరిపోతుంది. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి బంధం పలచబడే ప్రమాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. జీవిత భాగస్వామి అంటే మీకు ఎంతో ప్రేమ, కానీ కొన్ని విషయాల్లో మీరు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. వారితో మాట పట్టింపులకు దిగుతున్నారు. అదే విధంగా సమయాన్ని ఏమాత్రం కేటాయించకపోగా వారంటే మీకు ఎంత ఇష్టమో వారి మీద ఉన్నటువంటి అభిప్రాయాలు తెలియపరచడము, వారితో ప్రేమగా ఉండడము, ఇటువంటి విషయాల్లో మీరు చాలా వరకు కూడా అనాసక్తి చూపిస్తున్నారు. ఈ విధమైన ఇబ్బంది రీత్యా ఈ రోజున వారి మనసులో ఉన్న కష్టాన్ని మీకు తెలియపరిచేందుకు వచ్చిన మీ జీవిత భాగస్వామితో మీ యొక్క శైలి జాగ్రత్తగా లేకపోతే గనక వారికి మీకు మధ్యన అపార్థాలు అడ్డుగోడల్లాగా మారతాయి. పూర్తిగా బంధానికి విముక్తులు అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కావున ఈ రోజున జీవిత భాగస్వామి విషయంలో అప్రమత్తంగా ఉండండి. వారు ఏది చెప్పినా ముందుగా ఆలకించే ప్రయత్నం చేయండి. ఏ మాత్రము కూడా వారు చెప్పే విషయాల మీద ఆసక్తి కనబరచకపోవడము, చెప్పే విషయాలను తేలికగా తీసుకోవడం లాంటివి చేస్తే గనక ప్రమాదం సంభవిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలకు కూడాను భంగాన్ని కలిగించడమే కాకుండా మీ యొక్క సంతానానికి మీకు మధ్యన కూడా దూరం ఏర్పరుస్తుంది. పూర్తిగా ఇది మీ స్వయంకృతాపరాధంలాగా అందరికీ కనిపిస్తుంది. కావున జాగ్రత్తగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.